జీవితమస్తుకి స్వాగతం. ఒకప్పుడు పండగంటే సందడి, 10 మంది కూడడం, ఆటపాటలతో పరవశించడం, సంతోషాలు పంచుకోవడం, ఆనందాలు పెంచుకోవడం, ఇది పండగంటే ఒకప్పుడు. మరిప్పుడు పండగంటే వ్యాపారం, పండగంటే డిస్కౌంట్లు, పండగంటే ఆఫర్లు. ఇప్పుడు పండగ సంతోషం పంచుకోవడం అంటే ఆ పండగ పేరుకి ముందు హ్యాపీ అని ఒక పదం తగిలించి హ్యాపీ దసరా అని ఒక సందేశం పంపేసి చేతులు దులిపేసుకోవడం. పూర్వం రోజుల్లో దసరా పండుగలో సంప్రదాయం ఏంటంటే బడి పిల్లల చేత విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేసేవాళ్ళు, గురుదక్షిణ స్వీకరించేవాళ్ళు. దసరా వచ్చింది అంటే ఊరూరా ఉపాధ్యాయులు తమ పాఠశాలలో చదువుకునేటువంటి బాలబాలికలకి చక్కటి పద్యాలు నేర్పించి వారిని వెంట పెట్టుకుని గ్రామంలోని ఇంటింటికి వెళ్లేవారు, గృహస్థుల్ని ఆశీర్వదించేవాళ్ళు. పిల్లలు కూడా ఎంతో సంతోషంగా కొత్త బట్టలు కట్టుకుని వెదురుతో చేసినటువంటి విల్లంబులు పట్టుకుని గురువుల వెంట వెళ్లేవాళ్ళు. ఆ గిలకల చివరి భాగాన మిఠాయి పొట్లం ఆకారంలో చుట్టినటువంటి మడతలో రంగురంగుల బొక్కాపొడి, పూలరేకులు, ఆకులు వేసి ఆ విల్లుని సంధించి వదిలితే ఎదుటివారి మీద పూలు ఆకులు జల్లుగా పడేవి. బడిపిల్లలు అలా ఊరంతా తిరుగుతూ దసరా పద్యాలు పాడేవారు. ఆ దసరా పద్యాలు చాలా సులభంగా, వినసొంపుగా, అర్థవంతంగా ఉంటాయి. ఆ రోజుల్లో దసరా వచ్చిందంటే బాలల బృందగానాలతో వీధులు హోరెత్తిపోయేవి. జయీభవ, దిగ్విజయీభవ అంటూ బాలలు చేసే దీవెనలు బ్రహ్మ దీవెనలుగా భావించేవారు. కుదురుగా కట్టినటువంటి వింటి నారిని వెనక్కి లాగి గుమ్మాల్లోకి గురి చూసి కొడితే ఇల్లంతా పత్రీ పరిమళం గుబాళించేది. బొక్కాలో చిక్కిన పూల రెమ్మల సోయగం వాడంతా వికసించేది. దసరా పద్యాల సౌరభాలతో గురు శిష్యుల మధ్య అన్యోన్యత హృద్యంగా ఆవిష్కృతం అయ్యేది. అలనాటి ఆ ఉపాధ్యాయులు ద్రోణాచార్యులైతే ఆ విద్యార్థులు జీవన కురుక్షేత్రంలో నిలిచి గెలిచిన విజయులు. ఆ రోజుల్లో బడి పిల్లలు పాడేటువంటి ఆ దసరా పద్యాలు సేకరించి మీకోసం ఈ వీడియోలో అందిస్తున్నాం. మా ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించి ఈ వీడియోను అందరితోనూ పంచుకోమని అభ్యర్థన. నేటి తరానికి మన పూర్వ వైభవాన్ని అందించాల్సిన బాధ్యతలో మీరు కూడా భాగస్వామ్యం స్వీకరించమని కోరుతూ ఆ సరదా దసరా పద్యాలు ఆలకించండి. అనయంబు మేము విద్యల్ల కొరకు అయ్యవారిని చాలా ఆశ్రయించితిమి. ఈనాటికి మహానవమి ఏ తెంచు ఈడు జోడగు వారమెల్ల బాలురము. గురునకు దక్షిణల్ కోరి దలచి వెరవు తోడా మిమ్ము వేడవచ్చితిమి. పాటించి మా ముద్దు పాటలు వినుడు, మేటి కానుకలిచ్చి మెప్పు పొందండి. ఘనముగా కట్నము గ్రక్కున ఇచ్చి పట్టు పచ్చడమిచ్చి 10 మాడలిచ్చి గట్టి సాలువలిచ్చి కడియంబులిచ్చి సెలవీయుడి మాకు శీఘ్రంబుగాను. ఏ దయా మీ దయా మా మీద లేదు, ఇంతసేపుంచుట ఇది మీకు తగదు. దసరాకు వస్తిమని విసవిసలు పడక చేతిలో లేదనక అప్పివ్వరనక. రేపురా మాపురా మళ్ళీ రమ్మనక ఇరుగు పొరుగు వారిస్తారు సుమ్మి. గొప్పగా చూడండి తప్పక మీరు, పావలా బేడైతే పట్టేది లేదు, అర్ధ రూపాయైతే అంటేది లేదు, ముప్పావలా అయితే ముట్టేది లేదు, హెచ్చు రూపాయైతే పుచ్చుకుంటాము. అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాండ్లకు చాలు పప్పు బెల్లాలు. జయీ భవ, దిగ్విజయీ భవ. శ్రీరస్తు విజయస్తు చిరకీర్తిరస్తు, భూరి వైభవమస్తు పుత్రలాభస్తు. ఆరుడిగా మీకు ఐశ్వర్యమస్తు,
ఒడుగులను పెళ్ళిళ్ళు వరుసతో గలిగి కొడుకులను కోడండ్రు కొమరప్పగలిగి అల్లుండ్లు మనుములను అధికములు కలిగి కొల్లలుగా ధనధాన్య కొడ్డులుంగలిగి ఎడబడని సంపదలు ఎప్పుడును గలిగి పుడమి వర్ధిల్లుడి పుణ్యములు గలిగి పూల పూజలు చేసి పొలు పొందినారు ఆశ్వీజ శుద్ధ మహర్నవమి మొదలు శ్రీలక్ష్మి మీ ఇంట చెలగు బంగారు శాశ్వత ఆశీర్వాద సత్యవాక్యముల బాలలా దీవెనలు బ్రహ్మ దీవెనలు తెలివైన శ్రీ విష్ణుదేవు దీవెనలు శ్రీకరంబైనట్టి శివుని దీవెనలు ప్రాకటంబుగ ఋషులు పలుకు దీవెనలు ఏడాదికొక దినము వేడ్కతో మిమ్ము వేడవచ్చితిమిపుడు విభవంబుగాను వేయారులను మేము వేడరాలేదు అయ్యవారికి చాలు 5 వరహాలు పిల్లవాండ్లకు చాలు పప్పు బెల్లాలు పన్నుగా ఒక తూము పప్పైతే చాలు మణుగు బెల్లము నెయ్యి మాకు ఇప్పించి ఝణఝణాత్కారముగా సాగనంపించి విందు బియ్యము పప్పు విడియంబులిచ్చి పొందుగా నెయ్యిచ్చి భోంచేయమనుచు పెట్టెలో మంచి ప్రియమైన సాలు ధట్టీక వాయిలు తగటి పాగాలు ఇట్టిట్టు దిప్పకను మరల రమ్మనక ఇప్పుడే అయ్యోరికిప్పించవలయు తప్పకను ఇప్పుడే దయసాయవలెను దుష్టజనులను ప్రస్తుతించేది లేదు అష్టకష్టపు వారిని అడిగేది లేదు పొసగపెను లోపులను పొగిడేది లేదు నగరవారముగాము తెగువతో నడుగా పాత అప్పులుగావు పలుమారు నడుగా అల్లుండ్ల వలెగాము అలిగి మిమ్మడుగా పరగంగ చిన్న బాలురము మేము త్వరగా దయసేయుడి బహుమానములను రేపురా మాపురా మళ్ళీ రమ్మనక పోకుంటే ఘడియలో పోయి రమ్మనక ఇప్పట్లో లేదనక ఇవ్వవలె మాకు శ్రీరాముడిచ్చు బహు సిరియు ఆయువులు శ్రీమంతులై మహాశ్రేయములు గలిగి భూమిలో వెలలేని భోగములు గలిగి ధనధాన్యములు గలిగి ధర్మములు గలిగి ఘనవస్తు గజతురంగ వ్రజము కలిగి రాజసన్మానంబు రాజ్యంబు గలిగి తేజంబు ప్రభావ స్తోమంబు గలిగి అందలంబులు గలిగి అతికీర్తి గలిగి పొందుగా నవరత్న భూషణాలు గలిగి బంగారు మేడలను పరిఘులును గలిగి శృంగార వళులతో చెలువములు గలిగి సతులతో హితులతో సౌఖ్యములు గలిగి సుతులతో నుతులతో శోభనాల్ గలిగి గంధమాల్యాంబర ఘ్రాణములు గలిగి బంధుజాలంబులు ప్రఖ్యాతి గలిగి అన్నదమ్ములు మీరు ఆయువులు గలిగి తనయులకు తనయులకు తనయులుంగలిగి మనుమలకు మనుమలకు మనుములుంగలిగి పాడియును పంటయును బాగుగా గలిగి గాడి సురభులు మీకు ఘనముగా గలిగి వన్నెవాసయు గలిగి వర్ధిల్లరయ్యా సన్నుతాచారములు జరిగించరయ్యా శ్రీయలిమి తోడుతను ప్రసిద్ధిగా మీకు ఆయువును పుత్ర పౌత్రాభివృద్ధిగాను పసిబిడ్డలము మేము పలుమారు దిరుగా వసివాడియున్నాము ఎండవానలకు అయ్యవారికి చాలు 5 వరహాలు పిల్లవాండ్లకు చాలు పప్పు బెల్లాలు పన్నుగా ఖర్జూర పండ్ల 5 సేర్లు నారికేళాలొక 100 చాలు రేపురా మాపురా మళ్ళీ రమ్మనక జాగు చూపులు చూచి చాలు పొమ్మనక ఏ ప్రొద్దు తిప్పినా ఇవ్వవలె కనుక ఎంతసేపుందుము ఇంత దయలేక పప్పు బెల్లంబులు బాలురకు నెల్ల ఇప్పించి పంపుడి ఘనతరంజిల్లా రాజాధిరాజా శ్రీరాజ మహారాజ రాజ తేజోనిధి రాజకందర్ప రాజకంఠీరవ రాజమార్తాండ రాజరత్నాకర రాజకుల తిలక రాజవిద్వత్సభ రంజన మనోజ రాజీవ ముఖహంస లక్ష్మీ నివాస సుజన మనోదీస సూర్య ప్రకాశ నిఖిల లోకేశ శ్రీనిగమ సంకాస ప్రకటిత రిపుభంగ పరమాత్మ రంగ వరసిరో మాణిక్య వాణి సద్వాక్య పరహితమదీ చిత్ర పావన చరిత్ర ఉభయ విద్యాధుర్య ఉద్యోగధుర్య వివిధ సద్గుణధామ విభవాభిరామ జయీ భవ దిగ్విజయీ భవ
నరసింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్భృత్యులై పరమాంనాయములెల్ల వందిగణమై బ్రహ్మాండమాకారమై సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై వరసన్ నీఘన రాజసంబు నిజమై వర్ధిల్లు నారాయణ.